ఇక్కడ మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? నేను పవన్ కళ్యాణ్ గారు తప్ప నాకు ఇంకెవరు న్యాయం చేయలేరు అనే ఉద్దేశంతోనే వచ్చానండి. ఊరంతా రెడ్డి డామినేటెడ్ విలేజ్. నేను టీడీపీలో ఉన్న 30 ఏళ్ళు చేశాను. మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తాము అని తిరిగానండి. ఆయన గెలిచాడు. నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారే నాకు దిక్కు అనుకొని నేను ఆయనకి చెప్తేనే కానీ నాది పరిష్కారం కాదనుకొని ఇక్కడికి వచ్చానండి. మా ఇద్దరికి, నాకు నా భార్యకి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీలు చేసుకున్నామండి. ఇవాళ తిండికి కూడా మాకు జరగట్లేదు. 1000 ఎకరాల పొలం ఉన్నా ఒంటరి చంపేస్తాం, లంచ కొడుకులు ఎండి కొడుకుని ఎస్సీలను పెట్టి వాళ్ళది నైజమే. ఇది 3 తరాలుగా వాళ్ళు నేరస్తులే. ఎంఆర్ఓ కిరణ్ కుమార్ అని అతను నన్ను నేను చంపేస్తావురా, ఏం చేస్తావు బ్యామడును అని చండాల కోతలను కూర్చాడు. మా ఇద్దరికి, నాకు నా భార్యకి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీలు చేసుకున్నామండి. ఇవాళ తిండికి కూడా మాకు జరగట్లేదు. 1000 ఎకరాల పొలం ఉన్నా ఈ ఎండోమెంట్ వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు డైరెక్షన్స్ ఇస్తూ, మేము బ్రాహ్మిన్స్ అండి, నన్ను నానా హింసలు పెట్టారు. ఈ ఎస్సీ కేసులు పెట్టారు, ఎస్టీ కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టారు, దొంగతనాల కేసులు పెట్టారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము పల్నాడు జిల్లా వెనుకొండ మండలం శివాపురం గ్రామం అండి. నా పేరు శివాపురం నాగేశ్వరరావు. మా ఇంటి పేరే అది, మా ఊరి పేరే అది. మాది అగ్రహార గ్రామం అండి. మాకు 2000 ఎకరాల పొలం ఉంది అక్కడ. అది ఇంతవరకు సర్వే అయ్యి రెవెన్యూ డివిజన్గా కాలేదు. మాకు ఆ దేవాలయానికి 1672లో మా పూర్వీకులు ఒక 1200 ఎకరాల భూమి ఇచ్చారు. అది రాను రాను మేము ఉద్యోగాలు వెళ్ళి హైదరాబాద్లో నివసిస్తుంటే దాన్ని మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు, ప్రజెంట్ వైసీపీ వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో 2 కులాలు ఉన్నాయి. ఇంకా మా టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది వైసీపీలోకి తీసుకొని వాళ్ళని కూడా సపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను ఆ జాబ్ మానేసి నేను స్టేట్ క్రైమ్ రిపోర్టర్గా చేశాను ఒక 25 ఏళ్ళు. నేను ఈ పొలాలన్నీ ఆక్రమణ అయినాయి అని చెప్పి రిజైన్ చేస్తే దానికి 2017లో వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ పొలాలు బయటకు తీశాను. మొత్తం హైకోర్టులో వేసా. 7 కోర్టులలో వాళ్ళు నా మీద వేశారు ఆక్రమణదారులు. అన్ని చోట్ల నేనే గెలిచాను. దాన్ని ఇంప్లిమెంట్ కానివ్వకుండా రాజకీయంగా నన్ను అడ్డుపడ్డారు. అది 13 సంవత్సరాల నుంచి అంతే చేస్తున్నారు. 2008లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని మీద ఎండోమెంట్ వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ చేత నా మీద 199 మంది వేశారు కేసు. అది ఒక 5 సంవత్సరాలు గెలిచి మళ్ళీ 2014లో ఆ భూముల టెంపుల్ అని మళ్ళీ 2వసారి జడ్జిమెంట్ వచ్చింది. ఈ ఎండోమెంట్ వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు డైరెక్షన్స్ ఇస్తూ దాన్ని ఇప్పటి వరకు కూడా అమలు కాకుండా చేశారు. అది మళ్ళీ నేను ఇప్పుడు కోర్టులో వేస్తే అది 13వ తారీఖు ఉంది, ఈ నెల 13వ తారీఖు. వీళ్ళు ఏంటంటే నేను ఆ భూమి వేశానండి. వాళ్ళు మా ఊరంతా రెడ్డి డామినేటెడ్ విలేజ్. మేము బ్రాహ్మిన్స్ అండి. నన్ను నానా హింసలు పెట్టారు. ఈ ఎస్సీ కేసులు పెట్టారు, ఎస్టీ కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టారు, దొంగతనాల కేసులు పెట్టారు. నేను స్టేట్ క్రైమ్ కాబట్టి ఎక్కడికి పోయినా పోలీసు వాళ్ళు నేను తెలుసు కనుక ఎస్పీ స్థాయిలో విచారించి, నాగేశ్వరరావు గారు అట్లాంటి వాడు కాదమ్మా, ఇవన్నీ కావాలని రాజకీయంగా చేస్తున్నారు, అతని మీద మేము కేసులు బుక్ చేయమని నన్ను వాళ్ళే రక్షించారు. దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానండి. ఇట్లా ఆస్తులని పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత భూములు ఉంటే మా పూర్వీకుల నుంచి వచ్చినాయి. మా బాబాయిలు అందరూ మా ఉమ్మడి కుటుంబాన్ని, మా తాతలు 4 ఒక 300 ఎకరాలు ఉంది. వాటికి మొత్తం ఫెన్సింగ్ వేసి ఒంటరి చంపేస్తాం, లంచ కొడుకులు ఎండి కొడుకుని ఎస్సీలను పెట్టి ఆ పొలాల మీద ఈ రెడ్లు అనుకున్నారు. వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఇట్లా పొలాలు ఆక్రమించినాయి. నా ఇంట కూడా కొంతమంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పొలాలు కూడా ఆక్రమించారు. వాళ్ళది నైజమే. ఇది 3 తరాలుగా వాళ్ళు నేరస్తులే. వాళ్ళు ఎన్నిసార్లు జైల్లో ఉండొచ్చారు. వాళ్ళది ఆగడాలు మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక 7-8 మంది ఉన్నారండి. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే కానీ ఆపలేదు. మొన్న వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎమ్మెల్యే నన్ను పిలిచి ఆ భూముల సంగతి ఏంది, ఆ 1200 ఎకరాలు మాకు కాదని రాసి ఇవ్వమన్నాడు. రాసి ఇవ్వనని చెప్పాను. నేను 7 కోట్లలో గెలిచాను అని. దాని తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పంపించారు. ఎంఆర్ఓ కిరణ్ కుమార్ అని అతను నన్ను నేను చంపేస్తావురా, ఏం చేస్తావు బ్యామడును అని చండాల కోతలను కూర్చాడు. అవి కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను పోయిన ఫిబ్రవరిలో. ఈ ఫిబ్రవరి కాకుండా 23 ఫిబ్రవరిలో. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి పెట్టాను. అవన్నీ అక్నాలజ్మెంట్లో సహా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా భూముల రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. తీసుకొచ్చానని చూపిద్దామని. తర్వాత చీఫ్ సెక్రటరీకి పెట్టాను. ఆయన నుంచి ఏమీ లేదు. మా చుట్టాలు ఒక ఆయన చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో ఉంటే ఆయనకి చెప్పాను ఈ విషయం. ఆయన ఇక్కడికి ఫోన్ చేసి మాట్లాడే లోపల నాది ఒక 30 ఎకరాల భూమి మొత్తం మట్టి తవ్వేశారు. 35 ఎకరాలు తవ్వేసి ఎమ్మెల్యే గారు అక్కడ ఏదో వెంచర్ వేస్తుంటే ఆ వెంచర్కి తహసీల్దార్ గారు పంపించాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏవోగా వేశారు.
ఇంక నా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. నేను ఇంక పవన్ కళ్యాణ్ గారే నాకు దిక్కు అనుకొని నేను ఆయనకి చెప్తేనే కానీ నాది పరిష్కారం కాదనుకొని ఇక్కడికి వచ్చానండి. అది నా విషయం. ఇప్పుడు దేవాలయానికి చెందినటువంటి భూములు అలాగే మీ భూములు కూడా ఇప్పుడు వాళ్ళ ఆధీనం. వాళ్ళ ఆదాయంలో అండి. ఇదిగోండి పూల రోజులు కూడా తీసుకొచ్చాను. ఇట్లా ఫెన్సింగ్ వేసేసారు మొత్తం. మీకు కాపీ ఇచ్చేస్తానండి. దీని మీద ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేశాను వినుకొండ కోర్టులో. ఇవాళ రేపో రావచ్చు. ఎవరిని కొనియట్లేదు వచ్చినా. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా అధికారులు, స్థానిక అధికారులు వాళ్ళకే సపోర్ట్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆయన చాలా సౌమ్యుడు. ఆయన వివాదాలకు పోడు. ఆయన చెప్పింది వింటాడు. కానీ ఆయన ఈ ఓట్లో మరి ఇంకా ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో, ఆయన 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు 3వసారి. ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి. ఆయన చేస్తానులేండి అంటున్నాడు. నేను మొత్తం మొన్న తిరిగాను. నేను టీడీపీలో ఉన్న 30 ఏళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పిలిచాడు. నాగేశ్వర గారు నువ్వు నా దగ్గరే ఉండాలని. ఎందుకు పిలిచాడంటే నేను వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం 5 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిని. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల దేవాలయాల అధ్యక్షుడిని నేను. అందుకని నన్ను పిలిచారు. నా దగ్గర ఓటు బ్యాంక్ ఉందని నేను నా మనస్ఫూర్తిగా చేశాను. మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తాము అని తిరిగానండి. ఆయన గెలిచాడు. పోయి కలిశాను. చేస్తానంటున్నాడు కానీ ఆయనకి ఏం అడ్డు వస్తుందో తెలియదు. ఆయన మంచివాడు వ్యక్తి. ఇక్కడ మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? నేను పవన్ కళ్యాణ్ గారు తప్ప నాకు ఇంకెవరు న్యాయం చేయలేరు అనే ఉద్దేశంతోనే వచ్చానండి. వాళ్ళని అరెస్ట్ చేసి నా భూములకు రక్షణ కల్పించి మా ప్రాణాలకు కూడా వాళ్ళ పెట్టిన ఇబ్బందుల వల్ల నాకు 2 ఆడపిల్లలండి పెళ్ళిళ్ళు అయిపోయినారు. మా ఇద్దరికి నాకు నా భార్యకు హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీలు చేసుకున్నామండి. ఇవాళ తిండికి కూడా మాకు జరగట్లేదు. 1000 ఎకరాల పొలం ఉన్నా ఆ విధంగా నన్ను హింసిస్తున్నారు. రోజు ఊర్లో ఉండాలంటే భయం, పొద్దుకు బస్తీకి రావాలంటే భయం. ఏం చేస్తారోనని భరించలేకపోతున్న ఆగడాలు. అయినా ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ విధానం మారలేదు. ఆ ఊరు మొత్తం వాళ్ళే. రెండో వాళ్ళు మాట వినరు. లేబర్ గేబర్ ఉంటే వాళ్ళకి భయపడి ఎవరు రారు సపోర్టు. నా పరిస్థితి అట్లా ఉందండి. నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ పెట్టాను దాదాపు 2 నెలల క్రితమే. అది ఇంతవరకు మరి ముట్టిందో ముట్టలేదో తెలియదు. ఇంత జరుగుతుంటే ఎన్విరాన్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరండి రాజకీయ నాయకులకు అనుకూలంగా కులాలకు సపోర్ట్ కొంటే వాళ్ళ దగ్గర రెడ్డి ప్రభుత్వం మొన్నటి దాకా మా ఊరంతా వాళ్ళు చెప్పింది ఏంటారు. కానీ నా మాట ఎవరు వింటారండి? మేము బ్రాహ్మణులు, మాకు మైనార్టీలు, పెద్ద రక్షణ ఉండదు. మా వాళ్ళు భయపడి రారు అసలు.